PSA అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, ఇది వాల్యూ ఎక్కువ ఉంది అంటే క్యాన్సర్ అయినా? పేషెంట్స్ ఒక డౌట్. కాదు, ప్రతి PSA రైజ్ ని మనం క్యాన్సర్ గా పరిగణించకూడదు. PSA అంటే ఏంటి? ఇది ప్రాస్టేట్ నుంచి వెలువడే ఒక ఎంజైమ్. దాని వాల్యూ పెరగడం అనేది చాలా కండిషన్స్ లో అవుతుంది. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ లో జరగచ్చు, ఎప్పుడన్నా యూరిన్ ఆగిపోయినప్పుడు మూత్రం వెళ్ళే ద్వారా ట్యూబ్ వేసిన దాని వాల్యూ పెరగచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ లో కూడా మనకి PSA వాల్యూ పెరగచ్చు. బట్ వాల్యూ చాలా ఎక్కువ ఉండి పేషెంట్ కనుక యూరిన్ సరిగ్గా రాకుండా ఉండే సిమ్టమ్స్ చాలా లాంగ్ స్టాండింగ్ గా ఉండి మనకి ఎగ్జామినేషన్ లో అంటే మన ద్వారా మనం ప్రాస్టేట్ ని ఫీల్ అయినప్పుడు మనకు కనుక అనుమానం ఉంటే దాని ద్వారా మనం చేసే PSA వాల్యూ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందేమో అన్న అనుమానం రావచ్చు. అది కూడా కన్ఫర్మేటరీ కాదు. ఈవెన్ టీబీ లాంటి కండిషన్స్ లో కూడా ఒక్కోసారి PSA పెరగచ్చు, మనకు ఆ క్యాన్సర్ ఉండే అనుమానం రావచ్చు. సో అప్పుడు మనం ఆ PSA పెరిగితే కనుక నెక్స్ట్ మనం ఒక MRI చేసి బయాప్సీ చేసి మాత్రమే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందన్న విషయం మనం కన్క్లూడ్ చేస్తాం.